హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, చైన్ టు హెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు చేస్తారా వాళ్ళు అని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఏదైతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తుందో అది కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. సో గత రెండు లాస్ట్ ఇయర్ తప్ప అంతకుముందు అంతా కూడా డిటెన్షన్ అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో చేసి మళ్ళీ తీసేసి రిలాక్సేషన్ ఇచ్చారు. అసలు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి అయితే అసలు లేదు అప్పుడు. అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఈ మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 1-2 అయిపోయింది, 2-1 కానివ్వండి, 2-2 అయిపోయినాయి, 3-1 కానివ్వండి, 3-2 అయిపోతున్నాయి, 4-1 కానివ్వండి. క్లాస్ వర్క్కి ఇంకా టైం ఉంది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తారు. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా చేశారు. మరి ఈ సంవత్సరం కూడా అలా చేస్తారేమో నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కైనా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కైనా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో క్రెడిట్స్ ఇంప్లిమెంట్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మరి పోయిన సంవత్సరమే వాళ్ళు అంటమైంది, ఒక సంవత్సరానికి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది అప్పుడు వస్తుంది. ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరైతే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే రాస్తున్నారో అవి పాస్ అవడానికి ట్రై చేయండి, క్రెడిట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.